జల్సాలకు అలవాటు పడి సులువుగా చోరీలు చేస్తున్న ఇద్దరు యువకులను బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 8 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని మారాఠీ వీధికి చెందిన నారాయణ, దిలీప్ కుమార్, భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్ నాయబ్ రసూల్ ఇద్దరు స్నేహితులు కడప నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయటం అలవాటుగా చేసుకున్నారన్నారు. 4 ఏళ్ల కిందట సొంత అన్న ఇంట్లోనే ఇరువురు కలిసి చోరీకి పాల్పడ్డారన్నారు. ఈ నెల 10వ తేదీన బద్వేల్కొచ్చి ఇరువురు ఓ ఇంటిలో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా మైదుకూరు రహదారిలో నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బద్వేల్ అర్బన్ లింగప్ప, ఎస్ఐలు సత్యనారాయణ, జయరామిరెడ్డిలు పాల్గొన్నారు. మనకు ఈ నెల 10వ తేదీన వెంకటయ్య నగర్లో ఒక డేహెచ్పి జరిగింది. అందులో వచ్చేసి సుమారుగా 126 గ్రాముల బంగారము, తర్వాత వెండి పోయినటువంటి దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద మన అర్బన్ సిఐ గారు లింగప్పను, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ గారు సత్యనారాయణ, వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి దీని మీద వర్క్ చేశారు. అందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ద్వారాను మరియు సీసీ కెమెరాలను వెరిఫై చేయడం వల్ల మనకు ఒక దొంగను గుర్తించడం అయింది. అతను వచ్చేసి అతని పేరు నారాయణ దిలీప్ అని చెప్పేసినని, ఇతను తర్వాత నయాబ్ రసూల్ అని చెప్పేసిన వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తుంటారు అన్నటువంటి తెలిసింది. సో వారిని ఈరోజు ఉదయము 10 గంటలప్పుడు వారు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 118 గ్రాముల బంగారును, తర్వాత 40 గ్రాముల వెండిని, తర్వాత వాళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది. సో ఈ రికవరీ చేసినటువంటి మరి వాళ్ళు వాడే సెల్ ఫోన్ కూడా రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి దాదాపు 8 లక్షల రూపాయల పైన విలువ చేసే సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. సో సైంటిఫిక్గాను టెక్నికల్గాను ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు లింగప్పకు, తర్వాత అట్లానే సత్యనారాయణకు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మన గౌరవ కడప ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడమైంది. అట్లాగనే మైదుకూరు సబ్ డివిజన్ తరఫున మేము కూడా దీనిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.